green chilies, an onion, and turmeric చింతపండు, మూంగల్ పెసరపప్పు, మీడియం ఫ్లేమ్లో అరోమా వచ్చే వరకు కొంచెం ఫ్రై చేయండి. Some oil, turmeric, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే త్వరగా ఉడికిపోతుంది. ఇది పెసరపప్పు అండి. ఎవరికైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందో వాళ్ళు పెసరపప్పుని 6 hours నానబెట్టాలండి. కందిపప్పు అయితే 4 hours నానబెట్టండి. నానబెట్టిన తర్వాత మీకు నొరుగు వస్తుంది కదా, ఈ నొరుగు వస్తున్నప్పుడు ఈ నొరుగును కొంచెం తీసేయాలండి. మన గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉన్నా సరే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసేస్తే ప్రాబ్లం తగ్గుతుంది. ఇది మా గ్రాండ్ మదర్ రెసిపీ అండి. ఇది జస్ట్ ఓన్లీ 3 ingredients వాడతాను. పచ్చిమిర్చి, జస్ట్ నేను బ్రేక్ చేస్తున్నానండి. ఓపెన్ ఎక్కువ చేస్తే కారంగా వస్తుంది కదా, మా పిల్లలు తినలేరు. సో వితౌట్ ఆయిల్ లేకుండా దీన్ని కుక్ చేస్తారు. ఎవరైనా డాక్టర్స్ వచ్చి మీకు ఆయిల్ వాడకూడదు అన్నప్పుడు ఎనీ పల్సెస్ కెన్ ఫ్రై ఓన్లీ జస్ట్ 3-4 minutes ఫ్రై చేయండి. అప్పుడు మనం తాలింపు పెట్టక్కర్లేదు, ఆయిల్ వాడక్కర్లేదు. కందిపప్పు ఫ్రై చేసి ఉండొచ్చు. అలసందలు, పెసలు ఏమైనా ఫ్రై చేసి ఉండేది, దానికి ఆయిల్ లేకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది. డైట్ చేస్తారనుకోండి, వాళ్ళు ఆయిల్ వాడరు కదా, సో అప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఒకసారి ట్రై చేయండి. జస్ట్ ఇవి కారం అవసరం లేదు, సాల్ట్, జస్ట్ చింతపండు, కొంచెం పులుసు, ఆనియన్ ఒకటి యాడ్ చేయండి అంతే. ఆనియన్ ఓకే, మీరు చూస్తూ ఉండండి, నేను వేరే వర్క్ చేస్తాను.
యాడ్ టామరిన్ జ్యూస్. సాల్ట్ చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉంది చూడండి, ఒకసారి చెక్ చేయండి. ఇలాగా ఉండాలి. కొంచెం చింతపండు వేసాయి కాబట్టి కొంచెం జాగరి యాడ్ చేసుకోండి. మీకు ఇది ఇష్టం లేకపోతే చక్కగా ఇంగువ వేసుకొని పెట్టుకొని తినండి. ఓకే అండి, మీకు రోజు చెప్తున్నాను కదా ప్రోటీన్ పౌడర్ ఆల్రెడీ ఛానల్లో ఉంది చూడండి. ఇది కంపల్సరీగా యాడ్ చేసుకోండి. లేడీస్కి, ఎస్పెషల్ లేడీస్కి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చాలా యూజ్ అవుతుంది. ప్లస్ మన ఫుడ్ తీసుకోకపోయినా చాలా యాక్టివ్గా ఉంటాం. మ్యాక్సిమం అన్ని పల్సెస్ యాడ్ అయి ఉంటుంది పౌడర్లో. ఓకే అండి.